28వ వచనంలో ఏం రాయబడిందంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ప్రయాసపడుతున్నాం. దేని కొరకు? డబ్బు కొరకు, ధనం కొరకు, బంగారం కొరకు ప్రయాసపడుతున్నాం. కానీ అట్లాంటిలేదు. నా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లారా, కుటుంబ భారాన్ని మోసుకున్న సమస్త జిల్లారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని. ఈ లోకంలో మనిషికి విశ్రాంతి ఎక్కడ కూడా లేదు. పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా మనిషికి విశ్రాంతి లేదు. కానీ దేవుని సన్నిధికి వచ్చినట్టయితే విశ్రాంతి దొరుకుతున్నట్టుగా చూస్తున్నాం. కనుక మీకా రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూసినట్టయితే, ఆయన సమాధాన కారకుడు అగును అసూరు దేశంలో చొరబడిన నగరంలో ప్రవేశింపగా వారికి నెమ్మది లేకుండా చేట 7 గొర్రెల కాపరులను 8 ప్రధానులను పంపించినట్టుగా చూస్తున్నాం. చూసారా? అసూరు దేశంలోకి, నగరంలోకి కొంతమంది జొరబడి ఆ యొక్క దేశంలో నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. కనుక యోహాను సువార్త 14:27లో చూసినట్టయితే, శాంతిని అనుగ్రహించి మీకు వెళుచున్నాను, నా శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, లోకం ఇచ్చినట్లు నేను మీకు అనుగ్రహించడం లేదు, మీ హృదయాన్ని కలవరపడనీకండి, మీ హృదయాన్ని కలవరపడనీకండి. దేవునికి స్తోత్రం. కష్టం వచ్చింది అనుకోండి, హృదయం ఏం చేస్తుంది? కలవరపడిపోద్ది, బాధపడిపోతుంది. దేవునికి స్తోత్రం. కనుక ఈ యొక్క కలవరపడటానికి కారణం ఏంటయ్యా అంటే, దుష్టుడు నెమ్మది లేకుండా ఉంటాడు యెహోవా సెలవిస్తున్నాడు. దుష్టుడు మనలోకి వచ్చినట్టయితే మన ఇంట్లో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానము ఉండదు. దేవునికి స్తోత్రం. కనుక ఒక కుటుంబము ఎక్కడ శ్రీకాకుళం నుంచి హైదరాబాదు వెళ్ళారట. దేవునికి స్తోత్రం. పని నిమిత్తము హైదరాబాదు వెళ్ళారు. ఆ కుటుంబము, ఆయన టాఫీ మేస్త్రి, భార్య తన చేతి పని చేసుకుంటూ బతికేది. అయితే సాఫీ మేస్త్రి అవడం వలన రోజు సాయంత్రం గుళ్ళు తాగొచ్చి తన భార్య మీద గొడవ వేసుకొని ఆ ఇంటిలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. దేవునికి స్తోత్రం. 3 నెలలు ఎక్కడుంటే 6 నెలలు పుట్టింటి మీద ఉండేది. దేవునికి స్తోత్రం. ఆ ఇద్దరికి సమాధానము, సఖ్యత, శాంతి, సమాధానము లేదు. కనుక వారు ఎట్లా ఊక ప్రతిదానికి ఊక కొట్టుకుంటా ఉండరు. దుష్టుడు వారిలో వారి ఇంటిలో ఉన్నట్టుగా చూస్తున్నాం. కనుక ఆమె ఎంత ప్రయాసపడ్డప్పటికీ కూడా ఏదో ఒక మాట అనేవాడు. ఆ మాటకి ఆమె తిరగబడేది. ఇద్దరు కొట్టుకునేవారు. ఇంట్లో శాంతి సమాధానాలు కరువైపోయాయి. దేవునికి స్తోత్రం. కనుక వారికి 2 పిల్లగాలు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. 5 సంవత్సరాల బాబు ఒక బాబు, 6 సంవత్సరాల బాబు ఒక బాబు. 2 బాబులు. వాళ్ళిద్దరూ కుట్టుకోవడం చూసి పాపం అన్నం కూడా తినేసేవారు లేదు. ఆ ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు. ఇలా ఉంటున్న వారి కుటుంబంలోకి దేవుని యొక్క మాటలు, దైవదాసులు చెప్పే మాటలు అంటున్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా మీరు నా శాంతిని అనుగ్రహించడం లేదు. మీరు ప్రభువుని మీ హృదయంలోకి అంగీకరించండి. ఆయన మీ హృదయంలోకి వచ్చినట్లయితే మీకు శాంతి దొరుకుద్ది, సమాధానం దొరుకుద్దని ఆ దైవదాసులు చెప్తా ఉంటే ఆ మాటలు విన్నది. యేసు ప్రభువుని తన హృదయంలోకి చేర్చుకున్నది. ఆ మరుసటి వారం నుంచి ఆ యొక్క దేవుడి సన్నిధికి వెళ్ళటము మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మొదలుపెట్టిందో, దేవుడి సన్నిధికి మొదలుపెట్టిందో, తన యొక్క భర్త అదే ప్రకారంగా వస్తున్నాడు, తాగుతున్నాడు, తిడుతున్నాడు. కానీ ఆమె మౌనంగా ఉంటుంది. ఏంటిది? ఇంతకుముందు నేను తిట్టేది, కొడితే తిరగబడేది, మాటకు మాట అంటలేదు, ఏంటి అని చెప్పి అతడు 1 వారం, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు చూసినప్పటికీ కూడా ఆమె ఏ మార్పు లేదు. ఆమె అన్నదట, ఏంటమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను చర్చికి వెళ్తున్నాను, ప్రభువు చెప్పాడు కొట్టిన వారిని కొట్టొద్దు, తిట్టిన వారిని తిట్టొద్దు, దూషించిన వారిని దూషించొద్దు. ఆ మాటలు ప్రభు చెప్పాడు కనుక నేను ఇక్కడి నుంచి నేను దూషించిన అయ్యా అన్నదట. మీ దేవుడు అంత గొప్పవాడా అన్నదట. దేవుడికి స్తోత్రం. అయితే మా దేవుడు గొప్పవాడు లేడో చూడండి రండి అని చెప్పి తీసుకుని వెళ్ళిందట. ఆ దైవదాసులు చెప్పే మాటలు తన హృదయంలోకి భద్రపరుచుకున్నాడు. వెంటనే తన తప్పులని ఒప్పుకున్నాడు. తన తాగుడిని విడిచిపెట్టాడు. మంచిగా దేవుని యొక్క శాంతి సమాధానాలు ఆ ఇంట్లోకి వచ్చాయి. వారం చర్చికి వెళ్ళటం మొదలుపెట్టారు. ఆ ఇంట్లో శాంతి ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉన్నది. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో ఉన్నట్టు జీవించేంత కాలము వారి ఇంట్లో శాంతి సమాధానాలు లేవు. కానీ
ప్రభువులోకి వచ్చినాక ఆ ఇంట్లో శాంతి సమాధానాలు దొరికినాయి. కనుక ప్రభు అంటున్నాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు, దేవునితో సమాధాన పడ్డారు. కనుక వారు దేవుని కుమారులు కుమార్తెలు అన్నట్టుగా మనము చూస్తున్నాం. ఒకప్పుడు తినడానికి ఆహారం సరిగ్గా ఉండేది కాదు, ఉండటానికి ఇల్లు ఉండేది. కానీ ఈ రోజున వారు చక్కటి ఒక స్థలం కొనుక్కొని, చక్కటి ఉన్నత ఇల్లు కొనుక్కొని వారం బైక్ మీద చక్కగా సతీష్ కుమార్ గారి చర్చికి వెళుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన సమాధాన కారకుడు. దేవునికి స్తోత్రం. వారిద్దరిని భార్యాభర్తలను ఇద్దరు కూడా సమాధానపరిచాడు. కనుక వారి కుటుంబం కట్టబడుతుంది. ఈరోజు అనేకమైన కుటుంబాలు సమాధానం లేకపోవడం కారణం ఏంటంటే ఒకరంటే ఒకరికి పట్టాలేదు. దేవునికి స్తోత్రం. కనుక ఒకరి వాళ్ళ ఒకరు దూషించినప్పటికీ ఒకరు పడ్డట్టయితే యేసయ్య ఎన్ని మాటలు దూషించారు, ఎన్ని తిట్టారు, అయినప్పటికీ ఏమన్నా సమాధానం ఇచ్చారా? ఎవరు దేవుడు దూషించిన వారు దూషించలేదు, కొట్టిన వారిని కొట్టలేదు. కనుక ఈ లోకంలో ఉంటున్న మనం కూడా ప్రభువుని పోలి నడుచుకుందాలి. అనేకులకు మాదిరికరంగా ఉండి ప్రభు మాటలు మనము నేర్చుకొని, ప్రభు ఈ లోకంలో ఉన్నట్టుగా శాంతి మీకు అనుగ్రహించలేదు, కానీ నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. అది శాంతి సమాధానంతో మీరు ఉండండి, మీ ఇంట్లో సుఖశాంతులతో మీరు ఉంటారు అని చెప్పినట్టుగా సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద. కనుక ఆ కుటుంబం ఇష్టమైన కుటుంబంగా ఉన్నది. సమాధానం వచ్చింది, ఆ కుటుంబం దీవించబడింది. కనుక ఈ కొద్ది మాటలు దీవించిందాక ఆమె క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను.